ఇప్పుడు నాకు కొత్త విషయం ఏంటంటే ఎందుకు చెప్పాలి ఏంటంటే మీకు కాన్షియస్ స్టడీ చేసుకుంటే తండ్రి ఎలా ఉంటే కొడుకు ఎలా ఉంటాడో కొడుకు ఎలా ఉంటాడో వాడి ఇంట్లో కొడుకు ఎలా ఉంటాడో వీడి ఎలా ఉండాలని చూస్తే వాడు నాన్న ఎలా ఉంటుందో చదివిస్తుంది వాడు మామ ఎలా ఉంటుందో చెప్పేటప్పుడు వాడికి కాల్సింది జ్ఞానం చదువుతాం మీ మామ ఎలా ఉంటుంది మీ తాత ఎలా ఉంటుంది మీ వాడి ఇంట్లో ఎలా ఉన్నారో చెప్పేటప్పుడు కాల్సింది ఈ నష్టంగా ఈ తండ్రి ఎలా అడిగాము ఏ చదువుతున్నాము ఏ నష్టంలో ఉంటాడు ఉంటే తప్ప ఈ రకంగా మీరు మెడోలుగా పుట్టేట్టు ఇలాంటి పుట్టేట్టుగా దొంగలు చేస్తారంటే ఇది ఆధారంగా అంటే అవసరం వాళ్ళు తీసుకుంటారు వాడిని మనం తీసుకుంటాం. సో ఏంటంటే ఈ డైమెన్షన్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు తెలిస్తే ముందు చెప్పవచ్చు అంటే తర్వాత వచ్చి సో మనం కూడా వాళ్ళు ఎలా కట్టి ఎలా కట్టి అలాగే అలాగే నాకు అలాగే సిపిఆర్ ఏమైందంటే డిఫరెంట్ డిఫరెంట్ గా మెంటాలిటీస్ ఉన్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ వచ్చేస్తారు ఒకసారి మనం చెప్తే ప్లస్ కాన్షియస్ తెలిస్తే వాడి హ్యాబిట్స్ మనం చెప్పవచ్చు వాడు అవగాహన పరిస్థితి సీరియల్ ఏదైతే అనుకున్నా వాడికి తెలిసి ఒకసారి చేసి పాల్గొంది రకాల ముందు నేనంటే సో వచ్చారు చెప్పారు నేను చూడగానే మెడల్ కనిపిస్తాం మనిషిలో మెడల్ కనిపిస్తాం అప్పటికేదో లక్ష్యం చూసారు నాకు లక్ష్యం చూస్తే కాబట్టి మెడల్ కనిపిస్తుంది ఏం మాట్లాడుతుంది ఇప్పుడు చెప్పుకో చెప్పడానికి ఈ రంగాన్ని కాంపిటేట్ చాలా సో నేను ఇంట్లోకి వచ్చిన వాడు ఎదుగుండా కూర్చున్నాడు అని చెప్పి ఎదుగుండా కూర్చున్నట్టు ఒకటి మనం వేస్తే వాటి ఒకటి మాత్రమే మనం చేసిన వాటి ఫోటో పక్కన పెట్టి వాడు వచ్చినట్టు చూస్తే వాటి చూస్తే వాటి లేదా ఫ్యామిలీ ఎలా వస్తుంది ఇంట్లో వస్తుంది వాడు ఎవరు నీకు ఏమవుతారంటే మా మామూలు తల్లి ఇంట్లో కూడా వాడి ఆశ్రమం ఆశ్రమం అవసరం ఎందుకంటే వాడి ప్రోడక్ట్ ఆఫ్ సో అప్పుడు లక్ష్యం తల్లి 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 గొడవ బాగా బాగా గొడవ పెట్టి తల్లి మాట తల్లిలాగా చేస్తే డబ్బుల గురించి చాలా ఎక్కువ అంటే వాడు ఎప్పుడైనా వస్తే ఆ ఆలోచన పని చేస్తున్నాడు కాకపోతే వీడికి అర్థం సో ఏ రకమైన మనకి ఎక్స్ప్లెనేషన్ చాలా వస్తుంది ఆ కుర్రాడు తగ్గి పంపిస్తుంది కుర్రాడు తగ్గితే యాక్చువల్ ల్యాబ్ ఆఫీసర్ అయితే రకరకాల చేస్తాను ఈ కుర్రాడు చాలా మంచిది ఈ కుర్రాడు తీసుకొచ్చింది దానికి అంతకుముందు మామూలుగా తెలుస్తుంది ఫ్యామిలీ వేరే దానికి మాత్రం తెలుసు ఎప్పుడో కుర్రాడు తీసుకుంటే కుర్రాడు ఏది చాలా భయంగా పడుతుందో తీసుకుంటే బాగా పట్టేస్తున్నాడు బాగా పట్టేస్తున్నాడు కాల్ లాగేస్తుంది వచ్చేస్తున్నాడు సో ఆపరేషన్ పడుతుంది
సో ఈ ఇండివిజువల్ కేసులో ప్రాపంచం కేసులు ఎక్కువగా లైక్ వెనకడి ఎక్కువ చికెన్ కేసులో నేను ఎలాగైతే చెప్తా కారణం కూడా ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ వల్ల వాడికి రేడియో సర్క్యులేషన్ తగ్గితే ఒక హాఫ్ దాంట్లో వాడి ఫ్యామిలీ వస్తుంది. అందుకే ఆ దృష్టిలో వెనకడే చెప్పినట్టు వెనకడే ఎక్కువ కేసెస్ ఏంటంటే సర్క్యులేటరీ డిఫెక్ట్స్ ఎక్కువ కేసెస్. అలాగే హైబ్రిడ్ ఉంటుంది హైబ్రిడ్ కూడా సర్క్యులేటరీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇలా సర్క్యులేటరీ డిఫెక్ట్స్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కార్బోజ్ డ్రగ్స్ వాటిలో ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో వీటికి తెలిసి స్టడీ తెలిసి సో వీటి ఎలాగైనా ఎదుగుతున్నాడు అన్న ఉద్దేశంలో ప్లస్ వాటి ఎలాగైనా కొన్ని ఫీచర్స్ ఖచ్చితంగా నీకు ఇష్టం లేకుండా కడిగి వేసుకుంటాడు. కడిగి కనిపిస్తుందంటే ఎలాగైనా అలాగే సెల్ఫ్ కట్స్ ఉంటాయి చేతి మీద ఇంట్లో బయట వాడడం భయపడతాడు లేదా ఏమో ప్రాక్టీస్ కూడా వేసుకుంటారు. ఈ ప్రాక్టీస్ చేసిన రాష్ట్రం ఇగ్నిషియల్ ఫస్ట్ లో అంటే పక్కన వేసుకొని పక్కన వేసుకుంటాడు. మీకు ఆల్రెడీ వేసుకుంటాడు. ఏంటంటే వాళ్ళ అబ్బాయి వేసుకుంటాడు. అలాగే వాడి ఉన్నత వేదిక చాలా ఇష్టం. ప్రాక్టీస్ సో బయట ఈ స్పీడ్ వస్తుంటాను చాలా స్పీడ్ వస్తుంటారు చాలా స్పీడ్ వాడి మామూలు స్పీడ్ అనేది ఏదైనా స్పీడ్ ఉంటాను. స్పీడ్ చూసిన స్పీడ్ గా మారిపోయే వాళ్ళు చాలా ఇష్టం. అంతగా స్లోగా వాడి యొక్క చాలా ఫాస్ట్ బయట చాలా ప్లస్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు చేయలేమో నేను చేస్తాను దాంట్లో రోజు ఏమి ఆలోచించుకోండి. నేను డిసిషన్ ఆలోచించు లేకపోతే వేరే ఎవరు పెడతామని అడిగినట్టు పెట్టారు. సో ఖచ్చితంగా చాలా వాటికి ఎక్కువ కేసెస్ మధ్యకాలం కలర్ లాస్ట్ కేసెస్ అయినా చెప్పారు. బ్లూ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్ చాలా ఫేవరెట్ కలర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. వెంటనే పూజ చెప్తారు. తర్వాత ఇంకా ఏమిటంటే రెడ్ బ్లాక్ చెప్తారు. చాలా ఇష్టం బ్లూ అంటే చాలా ఇష్టం. ఏదైనా బ్లూ ఉంటే చూసుకుంటాం అబ్బాయి. సో జీన్ చేసుకోవడం రఫ్ సిస్టమ్ ఇవన్నీ మనం చాలా ఇష్టంగా చేసే పనులు. కైనటిక్ కోసం చేసే పనులు అన్ని ఉన్నా సరే దీనికి ఫస్ట్ ప్రయారిటీ. సో ఎలాగంటే సింగిల్ డోస్ ఎలాగంటే మనం పూర్తిగా జరిగిపోయింది. బండి స్కాన్ తీస్తే చాలా సింగిల్ డోస్ ఏమో నాకు ఎస్ఎస్ ఎలాగంటే మనం ఎలాగంటే కాబట్టి వస్తే దగ్గర బాగా దగ్గర జాబ్ వస్తుంది తక్కువ ఇంకో కేసు ఏంటంటే ఆల్మోస్ట్ ఎంత విచిత్రంగా డెవలప్మెంట్ వెళ్ళిపోయిందంటే హైదరాబాద్ వెళ్ళింది ఫంక్షన్. హైదరాబాద్ వెళ్ళినప్పుడు బయట అందరూ వెళ్తున్నారు. అందరూ బయట తిన్న వెంటనే ఇంటికి వచ్చినా అది ఏమనుకుంటాం ఇప్పుడు ఎలా ఇండియా అవుతుంది సో మన దగ్గర రాకుండానే వెళ్ళిపోతుంది. ట్యాబ్లెట్ తీసుకుని వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే మోషన్స్ లాగే తర్వాత కంటిన్యూ వచ్చింది. తర్వాత మోషన్స్ కంటిన్యూస్ అయిపోతుంది. హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసిన ఎక్కడ ఏ ఎక్విప్మెంట్ రాలేదు. కంటిన్యూస్గా సిక్ అయిపోతుంది. 25 దాటిపోయింది. వెయిట్ లాస్ 18 kgs. అక్కడ వచ్చేది 7 నెంబర్ వచ్చేస్తే 5 రకాలు వస్తాయి. అది పేరులో ఆ కండిషన్ తీసుకెళ్ళి ఏ చేయాలి అర్థం కావాలి. ఇది ఆర్థోపెడిక్ కేసు అని ఆర్థోపెడిక్ కూడా ఆపరేషన్ ప్రాబ్లం ఏంటంటే ఆ పేషెంట్ నాకు బాగా తోడేది కానీ నాకు క్లోజ్ అయ్యేది. మా తోడేది వస్తుంది చూడడానికి వచ్చి కేసు మనం అప్లై చేయాలి.
ఎలా చేయాలి కాదు చేయాలి. సో ప్రయత్నం చేయాల్సిన వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూస్తుంది. హాస్పిటల్లో డాక్టర్ ప్రిపేర్ అంబులెన్స్ బుక్ చేసి అంబులెన్స్ ఎదురు ఉంటుంది. ఇప్పుడు మాకు అంబులెన్స్ వద్దు, మా కుటుంబమే పడతాం తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళి నేను ఏది ఇంకోటి తీసుకోవాలి ఏమి తీసుకోవాలి సెంటర్స్ దాని కావాల్సిన ఏది నాకు తగ్గుతుందా నాకు చేస్తారా వాడు యాంగ్జైటీ ఒక్క సింటమ్ మీద ఆ సింటమ్ తీసుకెళ్ళి 4 రోజులు ఇదే పరిస్థితి. ఏ మార్పు రాదు. సెకండ్ డోస్ వేసిన మళ్ళీ హాస్పిటల్ ఏ మార్పు లేదు. తీసుకోవాలి మాత్రం 4 రోజులు రాత్రి అంటే ఆవిడ తెలియకుండా ఆవిడ లేచి ఫ్రెండ్స్ పాలన వెళ్ళించుకోండి. పొద్దుట రాత్రి 2వ వారం అంటే నేను వెళ్ళాను. నేను ఎవరు లేకపోతే నిజంగా నేను తెలిసిన అప్పుడు గుర్తొచ్చినట్టు నాకు తెలియకుండా వెళ్ళొచ్చేస్తాను. సో ఇంప్లిమెంట్స్ చాలా అపార్థం పడుతుంది. ఫంక్షన్ అందరికి ఎక్స్పీరియన్స్ వచ్చాను. 10 ఎగ్జిక్యూటివ్ కండిషన్ లో ఎమర్జెన్సీలో కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుంది. రకరకాల ధైర్యం వస్తుంది. ఏ పనులు వస్తుంది మనం ఒకసారి రాసి ఉంటుంది. ఇప్పుడు మస్తు ఎంత మస్తు ఏంటంటే స్క్రీన్ చూడలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. మనిషి కూడా కనిపించలేదు. అర్థం చేసేది కనిపించదు. ఒక ఎక్స్ప్రెషన్ పీరియడ్ ఎక్స్ప్రెషన్ వాడు కళ్ళు పని అవడం సింటమ్స్ ఏమి సింటమ్స్ ఏమి ఇది తప్ప మనకు సింటమ్స్ ఏమి మెంటల్ సింటమ్స్ అయితే తెలియదు. ఒక థర్స్ట్ మాత్రం విపరీతంగా దాహం. ఆ కేసులో దాహాన్ని బట్టి